ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. గురువు అనే వ్యక్తి మనకి రకరకాల మార్గములను చెప్పినప్పటికీ అందులో ఉత్తమమైన మార్గం నాకు చెప్పు, ఎందుకు కన్ఫ్యూజ్ క్రియేట్ చేయకు అని చెప్పేసి అన్నట్లుగా ఇక్కడ ఒకసారి కర్మ సన్యాసము మరొకసారి కర్మయోగము చెప్తున్నావు కదా, వాటిని రెండింటినీ ప్రశంసిస్తున్నావు కదా, ఆ రెండిట్లో ఉత్తమమైనది ఏదో అదే నాకు చెప్పు అని అర్జునుడు కృష్ణుని అడిగితే శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు. ఏమని? కర్మ సన్యాసము కర్మయోగము అను రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటేను కర్మయోగము సాధన యందు సుగమముట వలన శ్రేష్టమవుతున్నది. అభ్యాసము చేయటానికి కొంచెం సులువైన మార్గము ఏది? కర్మయోగము. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహో, ఎవరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును. సాంఖ్యయోగౌ పృథగ్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మ యోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులట్లు పలకరు. ఈ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా ఆచరించిన వాడు ఆ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. కొంతమంది ఇక్కడ చెప్పాల్సి వస్తుంది, నేను భావం మాత్రమే చెప్పుకొని వెళ్ళిపోదాం అనిపించినా కూడా ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుందని. భగవంతుని చేరుకోవడానికి, జ్ఞానాన్వేషణకి ఏ మార్గం అయినా సరే ఒక మార్గముని పట్టుకొని దానినే శోధిస్తూ పోతే, సాధన చేస్తూ పోతే ఫలము ఒకటే వస్తుంది. అన్నింటి ఫలము ఒకటే. కానీ ఇది చేస్తే ఇంకొకటి, అది చేస్తే ఇంకొకటి అనేలాగా మాట్లాడే వాళ్ళు నిజంగా ఎవరు? మూర్ఖులు అని కృష్ణుడు చెప్తున్నాడు. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను కూడా పొందుతారు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టం. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. మనస్సును వశమునందు ఉంచుకొనినవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానికి అంటవు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆఘ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరచుచు మోయుచు ఉన్నను
ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తానేమియు చేయుటలేదనియు భావించును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివ అంభసా. కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించు వానిని పాపములు తామరాకు పైన నీటి బిందువుల వలె అంటావు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాశక్తి రహితులై కేవలం ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైనటువంటి శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. కర్మఫలమును ఆసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి ఆ కర్మలను అట్టిపెట్టుకునవలసి వస్తుంది. ఫలాపేక్ష రహితముగా ఉన్నవాడు భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతూ ఉన్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. అంతఃకరణమును అదుపులో నుంచుకొనియు సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మములను మానసికముగా త్యజించి సచిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించుచూ ఉన్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితములగుచున్నవి. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. కానీ వారి అంటే ఆ ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె అంటే సూర్య ప్రభ వలె దర్శింపజేయును. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావముతో స్థితులై తత్పరాయణులై పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును గోవు ఏనుగు కుక్క మొదలగు వాని యందును చండాలుని యందును సమదృష్టి కలిగియుందురు. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సర్వత్ర సమభావ స్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు సముడు. సమభావ స్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. ప్రియలాభములకు పొంగిపోని వాడును, అప్రియములు ఎదురైనప్పుడు కుంగిపోని వాడును, స్థిరమైన బుద్ధి గలవాడు, అలాగే మోహ వివసుడు కానివాడు అయినటువంటి బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరమాత్మ ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు సదా ఏకీభావ స్థితి
నందు ఉంటాడు. బాహ్యస్పర్శేషు అసక్తాత్మా విందత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయమశ్నుతే. ప్రాపంచిక విషయములందు అనాసక్తమైనటువంటి అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్వికాత్మానందమును పొందును. పిదప అతడు సచిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములకు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. శక్నోతి ఇహైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ శరీరమును విడువడక ముందే అనగా జీవియందు ఉండంగానే కామక్రోధాదులు ఉద్వేగములను అదుపులో ఉంచుకొనగల సాధకుడే నిజమైన సుఖీ యోగి. యో అంతఃసుఖో అంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అంతరాత్మయందే సుఖించువాడును ఆత్మయందే రమించువాడును ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును సర్వప్రాణుల హితమును గోరువారును నిశ్చల స్థితిలో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ రహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంతపర బ్రహ్మ పరమాత్మయే గోచరించును. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోల వలయును. దృష్టిని భ్రూమధ్యమున ఉంచి స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛా భయ క్రోధ రహితుడై సదా ముక్తుడగును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వమును ఎరిగిన భక్తునకు శాంతి లభించును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః. ఆ విధంగా పంచమ అధ్యాయం కూడా కంప్లీట్ అయింది కదా.